హాయ్ గాయ్స్ వెల్కమ్ టు రెయిన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో ఏంటి అంటే డైలీ ఇడియమ్స్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా, ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023కి సంబంధించిన ఇడియమ్స్ అన్ని. సో ఇది నెక్స్ట్ వీడియో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇడియం వచ్చేసి సెప్టెంబర్ 11th షిఫ్ట్లో సంబంధించిన ఫస్ట్ ఇడియం వచ్చేసి పే అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ ఫర్ సంథింగ్. అంటే ఏదైనా ఎక్స్పెన్సివ్ థింగ్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ ఇడియం యూజ్ చేస్తామని చెప్పి నిన్న జరిగిన షిఫ్ట్లోనే మీకు చెప్పాను కదా. సో నిన్న వీడియో చూసిన వాళ్ళకి ఇది ఐడియా అనేది వస్తుంది అనమాట. సో చూసుకుంటే పే లాట్ ఆఫ్ మనీ ఫర్ సంథింగ్, దేనికైనా మనం ఎక్కువ మనీ ఖర్చు చేసామనుకోండి, అప్పుడు పే అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ ఫర్ సంథింగ్ అని మనం ఈ ఇడియంని మనం యూజ్ చేస్తామన్నమాట. అంటే ఎక్కువ ఖర్చు పెట్టిన దానికి మన యొక్క భుజము అంటే ఒక చెయ్యి ఒక కాలుతో ఈక్వల్ అనే సిచ్యువేషన్లో మనం ఈ ఇడియం యూజ్ చేస్తాం. సో ఇదే కదా మీకు నిన్న చూపించిన పిక్చర్ విత్ ఎగ్జాంపుల్స్. సంథింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, ఏదైనా ఎక్కువ ఖర్చు పెట్టే దాని గురించి, ఏదైనా ఎక్కువ విలువైన దాని గురించి చెప్పేటప్పుడు ఇది మనం యూజ్ చేస్తాం. ఫ్యూయల్ దీస్ డేస్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. ఈ రోజుల్లో ఫ్యూయల్ కాస్ట్ అనేది ఆర్మ్కి లెగ్కి ఈక్వల్గా ఉంది, అంటే అంత ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి స్టక్ టు హీస్ గన్స్. అంటే స్టిక్ అయిపోవడం అంటే మనం ఏదైనా డెసిషన్కి కట్టుబడి ఉండడం అనమాట. ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఎలాంటి చేంజ్ లేకుండా మనం అదే దానికి స్టిక్ అయిపోయి ఉండడం అనమాట. దీనికి మీనింగ్ ఏంటి అంటే టు రెఫ్యూజ్ టు చేంజ్ యువర్ డెసిషన్ ఆర్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్. మనం దేని గురించి అయినా డెసిషన్ చేంజ్ చేయమన్నమాట. అంటే మనం ఒక దానికి డెసిషన్ ఆల్రెడీ తీసుకొని ఉంటే దాన్ని ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఆ డెసిషన్ని మనం చేంజ్ చేసుకోము, దానికి స్టిక్ అయిపోయి ఉంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి దే ప్లీజ్డ్ మీ టు స్టే బట్ ఐ స్టక్ టు మై గన్స్ అండ్ లెఫ్ట్ ది కంట్రీ. సో వాళ్ళు నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు అదే కంట్రీలో ఉండమని, కానీ నేను ఐ స్టక్ టు మై గన్స్, సో నేను నా డెసిషన్కి కట్టుబడి ఉన్నాను అండ్ లెఫ్ట్ ది కంట్రీ. సో నేను ఆ దేశం వదిలేసి వచ్చాను. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నేను ఆ దేశాన్ని వదిలేసి వచ్చాను, ఎందుకంటే నా డెసిషన్ నేనే తీసుకున్నాను. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఇడియంని యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఇన్ ఏ నట్ షెల్. సో ఇక్కడ చూసారు కదా పిక్చర్, ఒక నట్ షెల్ ఉంది, అందులో ఒక అమ్మాయి ఉంది, ఆమె చెప్తుంది అనమాట స్టోరీ. నట్ షెల్ అంటే ఏంది, చాలా చిన్నది అనమాట. సో అలా గుర్తుంచుకోండి. దీనికి మీనింగ్ ఏంటి అంటే ఏ బ్రీఫ్ ఆర్ షార్ట్ సమ్మరీ ఆఫ్ సంథింగ్. అంటే ఒక సమ్మరీ చెప్తున్నాం అనమాట ఒక స్టోరీ గురించి. ఏదైనా ఒక పెద్ద స్టోరీ ఉందనుకోండి, దాన్ని షార్ట్గా చేసి చెప్పడం అనమాట. సో ఒక స్టోరీకి ఎవ్రీ స్టోరీకి ఎండ్లో సమ్మరీ అనేది ఉంటుంది కదా, సమ్మరీ పాయింట్ అనేది. సో అలా అనమాట ఇన్ ఏ నట్ షెల్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ స్టోరీ బట్ ఇన్ ఏ నట్ షెల్ మై హస్బెండ్ గాట్ ఏ న్యూ జాబ్ అండ్ వీ వర్ మూవింగ్ టు గ్రీస్ నెక్స్ట్ మంత్. ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ బట్ నేను షార్ట్గా చెప్తున్నాను. ఇన్ ఏ నట్ షెల్ అంటే షార్ట్గా చెప్తున్నాను. ఏంటి అంటే మా హస్బెండ్కి కొత్త జాబ్ అనేది వచ్చింది, సో మేము నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నాం, గ్రీస్కి మేము షిఫ్ట్ అయిపోతున్నామని చెప్తుంది అనమాట. సో ఆ జాబ్ తెచ్చుకోవడానికి అతను చాలా స్ట్రగుల్ అనేది అనుభవించడం జరిగింది. సో అదంతా ఏం చెప్పట్లేదు, షార్ట్గా మా హస్బెండ్కి జాబ్ వచ్చేసింది, సో మేము నెక్స్ట్ మంత్ గ్రీస్ షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పేసింది షార్ట్గా. సో అలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఏదైనా బ్రీఫ్గా చెప్పాల్సిన స్టోరీని షార్ట్గా చెప్తుంది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఇన్ ఏ నట్ షెల్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో మీరు ఈ ఇమేజ్ని గుర్తుంచుకోండి. ఇమేజెస్ ద్వారా మనం అర్థం చేసుకొని చదువుకుంటే మాత్రం అది మనం ఎప్పటికీ మర్చిపోం అనమాట. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి వియరింగ్ హర్ హార్ట్ ఆన్ హర్ స్లీవ్. అంటే స్లీవ్స్ అంటే ఏంది, డ్రెస్ యొక్క చేతులు, ఆ హ్యాండ్స్ మీద హార్ట్ వియర్ చేసింది అనుకోండి. సో ఈ ఇమేజ్ మీరు ఒకసారి గమనించండి. ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి స్లీవ్ మీద హార్ట్ సింబల్ ఉంది. హార్ట్ యాక్చువల్గా ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్, మన బాడీకి లెఫ్ట్ సైడ్లో హార్ట్ ఉంటుంది. సో ఈమెకి బయట ఉంది, అంటే ఓపెన్గా బయట ఉంది. సో దానికి మీనింగ్ ఏంటి అంటే వియర్ యువర్ హార్ట్ ఆన్ యువర్ స్లీవ్. దీనికి మీనింగ్ ఏంటి అంటే ఇఫ్ యూ వియర్ యువర్ హార్ట్ ఆన్ యువర్ స్లీవ్ అంటే యూ షో యువర్ ఎమోషన్స్ ఓపెన్లీ అండ్ యూ డోంట్ ట్రై టు హైడ్ యువర్ ఫీలింగ్స్. అంటే మన ఫీలింగ్స్ని మనం బయటకు చెప్పడం, ఓపెన్గా బయటకు చెప్పడం, అంటే దాచుకోకుండా బయటకు చెప్తున్నాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో వియరింగ్ హర్ హార్ట్ ఆన్ హర్ స్లీవ్ అంటే లోపల ఉండాల్సిన హార్ట్ బయట ఉంది, అంటే మనం బయటకు ఓపెన్గా చెప్తున్నాం మన ఫీలింగ్స్ని, మనం హైడ్ చేసుకోవట్లేదు, ఏదైనా మనం ఓపెన్గా చెప్తున్నాం హైడ్ చేయకుండా. అలాంటి సిచ్యువేషన్లో వియరింగ్ హర్ హార్ట్ ఆన్ హర్ స్లీవ్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో ఇది మీరు గుర్తుంచుకోండి, ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి టు క్రాస్ స్వర్డ్స్. అంటే కత్తులు ఇలా క్రాస్గా పెట్టడం అనమాట. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే టు ఫైట్, అంటే ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఈ ఇమేజ్ని మీరు గుర్తుంచుకోండి. ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు పూర్వం యుద్ధంలో ఫస్ట్ ఇలా పెడుతుంటారనమాట సింబల్, క్రాస్ సింబల్ కత్తులతోటి. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను. హీ క్రాస్డ్ స్వర్డ్స్ విత్ హీస్ బాస్ ఓవర్ స్పెండింగ్. సో అతని బాస్ తోటి
ఫైట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఓవర్ స్పెండింగ్. అంటే అతని జాబ్ టైం కంటే ఎక్కువ టైం అనేది అతనితోటి వర్క్ చేయించుకుంటున్నాడు కాబట్టి బాస్ తోటి అతను క్రాస్ వర్డ్స్ అంటే ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఫైట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ డు నాట్ వాంట్ టు క్రాస్ వర్డ్స్ విత్ జెర్రీ ఓవర్ ది టాపిక్. నేను జెర్రీ తోటి ఆ టాపిక్ మీద ఫైట్ చేయాలని అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు క్రాస్ వర్డ్స్ ఫైట్ చేయాలని అనుకోవట్లేదు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి ది వరల్డ్ ఈజ్ యువర్ ఆయిస్టర్. అంటే ఇక్కడ మీరు ఇమేజ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆల్చిప్ప అనేది ఉంది. ఆల్చిప్పలో యాక్చువల్గా ఏముంటుంది, ముత్యం ఉంటుంది. సో ఇక్కడ ది వరల్డ్ ఈజ్ యువర్ ఆయిస్టర్. ఆయిస్టర్ అంటే ఏంది, ముత్యం అనమాట. సో ఈ ముత్యం అనేది నీకు వరల్డ్ లాంటిది. అంటే ముత్యం అంటే చాలా విలువైనది కదా, దానివల్ల చాలా అవకాశాలు అనేవి వస్తుంటాయి అనమాట. అంటే అది చాలా విలువైనది. సో దానివల్ల ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ ఇమేజ్ని మీరు గుర్తుంచుకోండి. దీనికి మీనింగ్ ఏంటి అంటే ఇఫ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఆయిస్టర్, నీకు వరల్డ్ అనేది ఆయిస్టర్ అయితే యూ హ్యావ్ ది ఎబిలిటీ అండ్ ది ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్ ఆర్ గో ఎనీవేర్. అంటే మనకి ఏదైనా చేయడానికి మనకు ఎబిలిటీ వచ్చింది అండ్ మనం ఏదైనా చేయగలం, ఎక్కడికైనా వెళ్ళగలం. అలాంటి సిచ్యువేషన్లో ది వరల్డ్ ఈజ్ యువర్ ఆయిస్టర్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం రెడీగా ఉన్నాం అనమాట. ఇప్పుడు సపోజ్ మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. మనకు మన డిగ్రీ పట్టా అనేది, మనకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ది వరల్డ్ ఈజ్ అవర్ ఆయిస్టర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం వరల్డ్లోకి వెళ్ళి ఏదైనా చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నాం. అంటే డిగ్రీ పట్టా తెచ్చుకొని మనం ఆ ఎబిలిటీని కలిగి ఉన్నాం. సో ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ది వరల్డ్ ఈజ్ యువర్ ఆయిస్టర్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే యు ఆర్ యంగ్ అండ్ హెల్దీ అండ్ యూ హ్యావ్ గాట్ నో కమిట్మెంట్స్. సో ది వరల్డ్ ఈజ్ యువర్ ఆయిస్టర్. నువ్వు ఇప్పుడు యంగ్గా ఉన్నావు, హెల్దీగా ఉన్నావు అండ్ నీకు ఎలాంటి కమిట్మెంట్స్ కూడా లేవు, అంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా లేవు. సో ది వరల్డ్ ఈజ్ యువర్ ఆయిస్టర్. అంటే నువ్వు వరల్డ్లోకి వెళ్ళి నువ్వు ఏదైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు, నీకు ఎలాంటి అడ్డంకులు అనేవి లేవు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీ హ్యాస్ ఎక్సలెంట్ క్వాలిఫికేషన్స్, గుడ్ హెల్త్, మనీ ఇన్ ది బ్యాంక్ అండ్ ఏ సపోర్టివ్ ఫ్యామిలీ. ది వరల్డ్ ఈజ్ హీజ్ ఆయిస్టర్. సో అతనికి ఎక్సలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో అతని గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, గుడ్ హెల్త్ ఉంది అండ్ బ్యాంకులో మనీ ఉంది అండ్ సపోర్టివ్ ఫ్యామిలీ కూడా ఉంది. సో అతనికి ఇప్పుడు వరల్డ్ ఈజ్ ఆయిస్టర్. అంటే ఇప్పుడు అతను ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏమైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ది వరల్డ్ ఈజ్ యువర్ ఆయిస్టర్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో ఇమేజ్ని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి పుట్టింగ్ ఆల్ యువర్ ఎగ్స్ ఆన్ వన్ బాస్కెట్. సో ఇక్కడ చూడండి, ఈ బాస్కెట్లో ఇతను ఎగ్స్ అన్నీ కూడా ఒకే బాస్కెట్లో పెట్టాడు. సో ఇది చూసుకుంటే కొంచెం రిస్కీగా అనిపిస్తుంది కదా. సో ఈ ఎగ్స్ని ఇతను మంచిగా తీసుకెళ్ళొచ్చు, అంటే అవి కింద పడకుండా తీసుకెళ్ళొచ్చు, అది అవి కింద పడిపోవచ్చు. సో ఎక్కువ చూసుకుంటే మాత్రం ఏం కనిపిస్తుంది, ఎక్కువ పడే సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఐఎమ్ అప్లయింగ్ ఫర్, ఫస్ట్ మీనింగ్ చూద్దాం, టు రిస్క్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ వెంచర్. అంటే ఇప్పుడు మన దగ్గర సపోజ్ కొంచెం మనీ ఉంది మనకి, సో అవి తీసుకొచ్చి మొత్తం ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, అది చాలా రిస్కీ సిచ్యువేషన్ కదా. టు రిస్క్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ వెంచర్, సో ఒకే దాంట్లో మనం రిస్క్ చేయడం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐఎమ్ అప్లయింగ్ ఫర్ సెవెరల్ జాబ్స్ బికాస్ ఐ డోంట్ రియల్లీ వాంట్ టు పుట్ ఆల్ మై ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. సో నేను చాలా రకాల జాబ్స్కి అయితే నేను అప్లై చేస్తున్నాను, ఎందుకంటే నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు, నా ఎఫర్ట్స్ మొత్తం ఒకే జాబ్ మీద పెట్టి నేను రిస్క్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే సపోజ్ ఆ జాబ్ వచ్చింది అనుకోండి, ఓకే, అది రాకపోతే సో మన ఎఫర్ట్స్ మొత్తం వేస్ట్ కదా, మన టైం మొత్తం వేస్ట్ కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఈ ఇడియంని మనం యూజ్ చేస్తాం, పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి యాజ్ కూల్ యాజ్ కుకుంబర్. యాజ్ కూల్ యాజ్ కుకుంబర్. కుకుంబర్ చల్లగా ఉంటుంది కదా. సో మన బాడీని, మన ఐస్ని చల్లబరుచుకోవడం కోసం మనం కుకుంబర్ని, చాలామంది ఏమంటారంటే కుకుంబర్ తింటే చాలా మంచిది, బాడీ కూల్గా ఉంటుంది, సో తినండి, కళ్ళ మీద పెట్టుకోండి, అప్పుడు ఐస్ కూల్ అవుతాయి, ఆ వేడి అనేది తగ్గిపోతుందని చెప్తుంటారు కదా. సో యాజ్ కూల్ యాజ్ కుకుంబర్, ఈ ఇమేజ్ మీరు గుర్తుంచుకోండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మై క్లాస్మేట్స్ పానిక్డ్ బట్ ఐ వాజ్ యాజ్ కూల్ యాజ్ కుకుంబర్ వెన్ ది టీచర్ అనౌన్స్డ్ ఏ పాప్ క్విజ్. సో టీచర్ పాప్ క్విజ్ గురించి అనౌన్స్ చేసినప్పుడు మై క్లాస్మేట్స్ అందరూ కూడా భయపడుతున్నారు, బట్ నేను మాత్రం యాజ్ కూల్ యాజ్ కుకుంబర్, కుకుంబర్ ఎంత కూల్గా ఉంటుందో నేను అంత కూల్గా ఉన్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ క్విజ్కి ప్రిపేర్ అయ్యాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఇడియంని మనం యూజ్ చేస్తాం, యాజ్ కూల్ యాజ్ కుకుంబర్. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి గెట్ మిక్స్డ్ అప్. అంటే మిక్స్డ్ అంటే ఏంది, అన్నీ కంబైన్ చేయడం అనమాట. ఆల్రెడీ అన్ని ఫీలింగ్స్ కూడా ఒక దగ్గర ఉండడం, సో కన్ఫ్యూజ్ అవ్వడం, సో మిక్స్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ మీనింగ్ చూసుకుంటే టు బీ కన్ఫ్యూజ్డ్, అంటే మనం కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్లో మిక్స్డ్, కన్ఫ్యూజ్డ్. సో ఇలా ఈ ఇమేజ్ మీరు గుర్తుంచుకోండి. సో యూ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ సంథింగ్, మనం దేని గురించి అయినా కన్ఫ్యూజ్ అయితే అప్పుడు గెట్ మిక్స్డ్ అప్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం అనమాట.
సో గైస్ ఇవి ఈరోజు సెప్టెంబర్ 11th 2023కి సంబంధించిన ఇడియమ్స్. సో ఇడియమ్స్ అనేవి అయితే రిపీట్ అవుతున్నాయి. సో అదే షిఫ్ట్లో అంటే నెక్స్ట్ షిఫ్ట్లో రిపీట్ అవుతున్నాయి ఆర్ నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవుతున్నాయి. సో ఇడియమ్స్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. సో మీకు అర్థం అవ్వాలి, ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి నేను ఈ ఇమేజెస్ కూడా తీసుకొని మీకు అర్థమయ్యేలాగా గుర్తుండాలని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఇవి మాత్రం అస్సలు మిస్ చేయకండి. అండ్ ఇంకా వేరే టాపిక్స్ మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. జీఎస్ మీద అయితే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి. అండ్ ఇంగ్లీష్ మీద వేరే టాపిక్స్ మీద కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చిన్న ఎంకరేజ్మెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోకి సంబంధించి ఏమైనా టిప్స్ ఇస్తే ఇవ్వండి. అండ్ అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.